ఏపీ న్యూస్ కి స్వాగతం. దాతృత్వం ఉండాలే గాని సహాయం చేయడానికి పేదలకు ఏమాత్రం ఆటంకం రాదని కిర్లంపూడి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు దాడి రమేష్, దాడి మధుబాబులు మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో ఉన్న సత్య కాలనీలో కాలనీ వాసులందరూ కాలనీ అభివృద్ధికి ముందుకు సాగుతున్న తీరును చూసి వారు కాలనీ అభివృద్ధికి తన తండ్రి జ్ఞాపకార్థం ₹1,00,000 నిధులను విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారు. కాలనీ సమీపంలో ఉన్న తమ పూర్వీకులు అందించిన భూముల్లో వెంచర్లు వేసేందుకు ముందుకొచ్చిన దాడి రాఘవులు కుమారులైన రమేష్, మధుబాబులు స్థానిక ఉన్న కాలనీలో కాలనీ వాసులు చేస్తున్న కృషిని చూసి వారు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళు కాలనీ వాసులకి ₹1,00,000 అందించడంతో పాటుగా ముందు ఏ కష్టం వచ్చినా మీ అందరితో పాటు తాము కూడా భాగస్వాములం అవుతామని పేర్కొనడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు పెనుగంటి రాజేష్, సీనియర్ పాత్రికేయుడు అడారి శ్రీధర్, ఎల్లపు కలికి, రాజబాబు, భద్రం, సోమరాజు, అప్పన్న, బాబి తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా మా వాళ్ళు 100, 200, 300 ఇస్తారు. కాబట్టి బయటకు వెళ్ళి అంటుంటా రాజేష్ దగ్గరికి వెళ్ళి 10 కేజీలు చేత మీకు ఇబ్బంది లేదు, కానీ ఎనగారావు గారి దగ్గరికి వెళ్ళి 10 కేజీలు చేస్తాను ఇబ్బంది అలాగే ఇస్తారండి. బుద్ధ సాయిబాబు దగ్గరికి వెళ్తారంటే మన వాళ్ళు అలా ఉపయోగించుకుంటారండి. అవరికి దొరక 7 గంటల గారు ఉన్నారు. ఫోన్ చేస్తే చాలు 25 కేజీలు తక్కువ పంపించేస్తాడు. ఉమ్మిడితే సత్యబాబు ఉన్నాడు 5 కేజీలు. అలాగే నాకు దగ్గర ఆ సర్కిల్లోకి 20-25 మంది తెచ్చుకుంటాం. అయింది ఆ ధీమా ఉందండి. ఆయనండి, నాది కాదు. ఇప్పుడు దేవుడు అన్నది 24 గంటల మనతో ఉండలేదండి. మీలోని అతను వచ్చి చేయించుకుంటాడు మాట. అది పరిస్థితి. డైరెక్ట్ గా దేవుడు వచ్చి ఎక్కడా చేయడండి. మీ మనసులో దొరవచ్చు, ఆడి మనసులో దొరవచ్చు, నా మనసులో దొరవచ్చు. అలాగే పనులు అవుతుంది అన్నమాట. అది పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు ఎంచక్క నీడగా ఉంది. ఎక్కడికి వెళ్ళి కూర్చుంటామని మనం చెప్పండి. ఈ రోజు హ్యాపీగా కూర్చుంటాం. ఆ సోమవారం వల్ల మీకు నిజంగా అలాంటి అయ్యి ఇదే కాదు, ఇంకా వెంచర్ వేసుకోవాలి మీరు. ఎందుకంటే సార్ దానం చేసి అంత సాటిస్ఫాక్షన్ ఎప్పటికీ ఉండదండి. అలాగని నాకు ఉన్నదంతా అమ్మేసుకొని చేయడం కూడా అది కూడా కరెక్ట్ కాదు. మనకు వచ్చింది దాంట్లో ఇంత పర్సెంటేజ్. నేను మా అబ్బాయితో అదే చెప్పానండి. నువ్వు 1,00,000 సంపాదించి 10,000 చారిటీ ఖర్చు పెడతాం మనం. అంతే తప్ప మనం వచ్చేసేయని గట్రా కాదు. ఇండివిజువల్ గా వెళ్ళిపోతాం కాబట్టి బెంగళూరు నువ్వు 1,00,000 సంపాదించి 10,000 చార్టీ ఖర్చు పెట్టుకుంటే అందంగా ఉంటది అన్నారు. ఇక మా వాళ్ళు ఎప్పుడైనా 10 రూపాయలు ఖర్చు పెట్టుకున్నానండి. ఈ రోడ్డుకి ఆ రోజు ఎంత ఇచ్చినా అడగండి. 35,000 వేయకపోతే ఆ రోడ్డు వేయకపోయానండి. నిజంగా చెప్తాను. ఏ సమయం రాత్రి అప్పుడు గ్రామం తెచ్చినట్టే మా వాళ్ళు అందరూ ఎట్టంటే ఎరా రాత్రి చేశారు. అప్పుడు గవర్నమెంట్ సిమెంట్ రోడ్ వేసింది. లేదా నిజంగా గ్రామం 35,000 ఖర్చు పెట్టకపోతే అబ్బాయి అమ్మదండి. ఈ డబ్బులు వేసి పట్టుకోవచ్చని చెప్తున్నాను. డబ్బులు అది పరిస్థితి. ఎవరైనా చెప్తారు ఆ కార్యాన్ని నెరవేర్చుకుంటారు. మీకు ఆత్మీయంగా చెప్తున్నారు. మీది డెవలపింగ్ కావాలని ఆ దేవుడి మీద మేము కూడా చెప్తాను. మా పరంగా కూడా ఉన్నా మీకు ఇబ్బంది ఏం లేదు. అది ప్రతి విషయంలోనే కూడా మేము ఉంటాం. నా పేరు మధుబాబు. నమస్తే అండి. నా పేరు దాడి రమేష్ బాబు అండి. తిను మా తమ్ముడు దాడి మధుబాబు. తిను మా బావ పెంటకోట కనిగంటి రాజేష్ కుమార్. మాకు మా తాతల కాలం నుండి ఇక్కడ భూములు ఉన్నాయి. ఇక్కడ సత్య కాలనీకి ఆనుకొని. అయితే ఇప్పుడు ఆ భూముల డెవలప్మెంట్ పర్పస్ మేము హైదరాబాద్లో ఉంటే ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఈ కాలనీ వాతావరణం ఇవన్నీ మాకు చాలా బాగా నచ్చాయి. ఈ రోజు కాలనీ రామాలయానికి వచ్చి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఈ కాలనీ వాసులు వాళ్ళ యొక్క ఆదరాభిమానాలు ఇవన్నీ మాకు చాలా నచ్చాయి. చాలా నచ్చి ఈ కాలనీకి మా నాన్నగారి దాడి రాఘవులు గారి పేరు మీద ₹1,00,000 కాలనీ డెవలప్మెంట్ గురించి రామాలయానికి విరాళంగా ఇచ్చామండి. ఇంతే కాదు, ఇక ముందు కూడా ఏ కాలనీలో ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరిగినా మా వంతు సహకారం మేము చేస్తామని నేను మా తమ్ముడు దాడి మధుబాబు ఇద్దరం తెలియజేసుకుంటున్నాం అండి. చాలా సంతోషంగా. నమస్కారం అండి. నా పేరు మధుబాబు. అన్నయ్య చెప్పినట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. కాలనీ కూడా బాగా అభివృద్ధి చేశారు. ఇక్కడ రాంకోల్కి వచ్చినా చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కాలనీ అభివృద్ధికి ఇద్దామని అనుకుంటున్నాం. నేను అన్నయ్య కూడా అనుకున్నాము. అంటే ₹1,00,000 ఇవ్వడం జరిగింది. కాలనీ అభివృద్ధి కానీ రామాలయ అభివృద్ధి కానీ రాఘుల్ గారి పేరు మీద. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు దాడి రాఘవ్ గారి పేరు మీద మా బావాలిద్దరూ రమేష్ బాబు, మధుబాబు కూడా ఈ సత్య కాలనీ రామాలయం దగ్గరికి వచ్చి ఇక్కడ వీళ్ళ యొక్క ఆదరాభిమానాలన్నీ తీసుకుని వీళ్ళలో మేము ఎక్కడ సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నాం అనేసి అక్కడ చాలామంది యువత కూడా చాలామంది సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు. కానీ వీళ్ళలోని ఇక్కడికి రాగానే సత్య కాలనీకి రాగానే వీళ్ళలోని ఇక్కడ ఆదరించిన అభిమానం కూడా చూసి ఈ రామాలయానికి ₹1,00,000 విరాళంగా వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇవ్వడం జరిగింది. ఇందుకు నేను ఒక గ్రామస్తుడిగా చాలా సంతోషిస్తున్నాను. అంతేకాకుండా ఈ మధుబాబు కూడా
నువ్వు జనహిత అనే మెడిసిన్ ఎక్కడ మన పత్తుపాడు ముసలమ్మ గారి హాస్పిటల్ దగ్గర హెచ్ఐవి పేషెంట్లకి అలాగే కుష్ఠరోగులకి వీళ్ళకి కూడా ప్రతి నెల కూడా మెడిసిన్ ఒక 30,000 రూపాయల మెడిసిన్, అలాగే క్రిస్మస్కి బట్టలు అన్నీ కూడా కొని ఆ పిల్లలకి పంపించి ఎంతో ఎంతో సేవా కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దానికి కూడా నేను ఆయనకి మరోసారి కృతజ్ఞతలు చెప్తున్నాము. అంతేకాకుండా సత్యకోమ నివాసులు అందరూ కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నారు. అదేవిధంగా మానవ సేవయే మాధవ సేవ కింద అందరూ కూడా చదువుకుని పైన సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత సేవ చేయాలని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.